ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ కాలంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వార్తలు మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన దగ్గర వ్యక్తికి దీంట్లో భాగం ఉందని గట్టిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భాలు విన్నాం. ఎంతో కొంత 2024 ఎన్నికల ఫలితాల్లో సైతం ఇదంతా ఇంపాక్ట్ చేసిన విషయం మనకు తెలిసింది. సొంత బాబాయి గొడ్డెల పెట్టు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అయ్యేలా కూడా కార్యక్రమాలు చేశారు. కానీ తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుల్లో ఒక కీలక అంశం చోటు చేసుకుంది. నేడు సుప్రీంకోర్టులో స్పష్టత ఇచ్చేసింది దర్యాప్తు సంస్థ సిబిఐ. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినిపించే కార్యక్రమంలో సిబిఐ ఈ క్లారిటీ వినిపించింది. వివేక హత్య కేసులో గతంలో సిబిఐ అరెస్టు భయంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు, ముందస్తు బెయిల్ పొందారు. అయితే దీన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ తన అభిప్రాయం తెలిపింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు వివేక కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తారా లేదా అన్న దానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐని గత విచారణ సందర్భంగా ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి సిబిఐ ఇవాళ సుప్రీంకోర్టులో తన అభిప్రాయం చెప్పేసింది. వివేక హత్య కేసుపై తమ దర్యాప్తు పూర్తిగా ముగిసిందని క్లియర్గా వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశిస్తే మాత్రమే తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని సిబిఐ స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు చెప్పింది. మరోవైపు వివేక కేసులో దర్యాప్తు ముగిసిందన్న సిబిఐ అఫిడవిట్పై వాదన వినిపించేందుకు సునీతారెడ్డి తరపు లాయర్ మరో కోర్టులో విచారణలో ఉన్నారు. అయితే జస్టిస్ సుందరేశన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విచారణను తాత్కాలికంగా వాయిదా వేస్తూ సునీతారెడ్డి లాయర్ రాగానే మరోసారి విచారణ జరిపి వివేకా కేసులో నిందితుల బెయిల్ రద్దుపై కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేసేందుకు వాళ్ళు కూడా డిసిషన్ పెండింగ్లో పెట్టారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ వివేకానందరెడ్డి గారి హత్య కేసుపై ఆయన కుటుంబ సభ్యుల విజ్ఞప్తిపై 2020లో వైసీపీ అధికారంలోకి వచ్చాక హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది. 5 ఏళ్లుగా ఈ కేసు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు సిబిఐ. కీలక నిందితుల్ని అరెస్టు చేసినా ఈ హత్యకు సూత్రధారిగా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడు అవినాష్ రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు. కానీ ఏం జరిగినా ఏదైనా సిబిఐ మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే విచారణ అయితే ముగిసింది, ఇక ఇంతకు మించి విచారణ చేసే అవసరము లేదు, అసలు దానికి మించిన అవకాశం కూడా లేదు. కేవలం సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైనా చెబితే తప్ప మేము చేసేదానికి వీలుగా ఉండదు, మా విచారణ అయితే పూర్తిగా ముగిసింది అని అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది సిబిఐ.